బ్లైండ్ క్రికెటర్ అని అంటారు బయట. ఎస్. అసలు క్రికెట్ ఆడాలని ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు నార్మల్ పర్సన్ రావడం వేరు. అవును. మీకు బ్లైండ్ ఉంది, మరి బ్లైండ్ గా క్రికెట్ ఎట్లా స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? మనం గమనించినట్లయితే నా స్కూల్ స్టేజ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతే ఓకే నార్మల్స్ క్రికెట్ ఆడేవాళ్ళు. ఓకే ఫుట్బాల్, కబడ్డీ అన్ని గేమ్స్ ఆడి స్కూల్లో ఉన్నాం. నా స్కూల్ స్టేజ్ నుంచి ఓకే నేను వెళ్ళేవాడిని. సో నన్ను కొన్ని పిలుచుకునే వాళ్ళు, కొన్ని నెలలకు వద్దని చెప్పేవాళ్ళు. అయినా ఏదో మొండిగా సైడ్ కూర్చొని నేను ఆడతా అని చెప్పేసి ఏదో అప్పుడు అట్లా బౌలింగ్ చేసేవాడిని. జస్ట్ అట్లా బౌలింగ్ చేసేవాడిని. అంటే బ్యాటింగ్ ఆడడం నాకు కనిపించదు కదా బాల్, ఆ స్పీడ్ బాల్. తర్వాత వచ్చినటువంటి బాల్ కూడా కనిపించదు, ఏదో బౌలింగ్ చేయడం అంటే ఏదో సైడ్కి వెళ్ళిపోవడం. సో అట్లాంటి ప్లేస్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు ఫీల్ అయినా, అరే నేనుంటే నాకు మంచిగా ఉండింటే అందరితో పాటు నేను గేమ్స్ ఆడుకునేవాడిని ఏదైనా కొంచెం ఫీల్ అయ్యి ఒంటరిగా కూర్చొని బాగా ఫీల్ అయ్యేవాడిని. ఆఫ్టర్ నా 10th క్లాస్కి 2006-04 ఆ టైంలో నంద్యాల, కర్నూలు డిస్టిక్ లో నంద్యాల అనేటువంటి ఏరియా ఉంటుంది. అక్కడ సెయింట్ లూక్స్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనేటువంటి ఒక హాస్టల్ ఉంటుంది. అది ఇంటిగ్రేటెడ్ హాస్టల్. సో అక్కడ ఏంటంటే నేను అక్కడ జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అక్కడ బ్లైండ్స్ ఒక వైట్ బాల్, తర్వాత అందులో సౌండ్స్ వస్తుంది, ఆ బాల్ తో ఆడుతున్నారు. కొత్తగా జాయిన్ అయినప్పుడు మా ప్రిన్సిపల్ అడిగాను, సార్ ఏంటి అక్కడ మా చంద్రశేఖర్ సార్ అని ఉంటారు, ఆయన అడిగాను, సార్ ఏంటి ఇక్కడ ఏంటి క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు, మరి ఏదంటే బాల్ సౌండ్ వస్తుంది, ఇది బ్లైండ్ క్రికెట్ అని చెప్పారు. నాకు అప్పటిదాకా కూడా తెలియదు బ్లైండ్స్ క్రికెట్ ఉందని. ప్రేమ్ ఇది బ్లైండ్ క్రికెట్ అంటే మన హాస్టల్లో ఆడేదే కాదు, ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆడేటువంటి ప్లేయర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అవుతాయి, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ మ్యాచ్లు అయితే. అవునా ఏంటి, ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేశా, ఆ సౌండ్ వింటాం. ఓకే నాకు ఇంక ఇప్పుడు ఎవరు నన్ను పక్క పెట్టడానికి ఛాన్స్ లేదు, కారణం ఏంటంటే బ్లైండ్స్ కూడా క్రికెట్ ఉంది కదా. సో అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా హార్డ్ ఉంటది బాల్, తగలటం అవి అన్ని ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అప్పుడు అనుకోలేదు దేశానికి ఆడతాను, రిప్రజెంట్ చేస్తాను, ఆ బ్లూ జెర్సీ ధరిస్తాను, ఇండియన్ టీం నుంచి ఆడతాను, నాకు కళ అప్పుడు నాకు లేదు. కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫై అనిపించేది. సో నేను నా గేమ్ నేను ఆడుకుంటున్నాను, బ్లైండ్స్ ఉన్నటువంటి క్రికెట్ నేను ఆడుకోవచ్చు ప్రశాంతంగా అనేటువంటి ఒక ధైర్యం కలిగింది. సో స్టార్ట్ చేశా 2006లో. 7కి రాయలసీమ టీం, రాయలసీమ అంటే 4 జిల్లాలకి కెప్టెన్ గా. 2008లో ఇక్కడ ఎవ్రీ ఇయర్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జింకన గ్రౌండ్ లో మన జింకన గ్రౌండ్స్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు స్ఫూర్తి విజన్ కేర్ అని వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెలక్షన్స్ పెట్టేవాళ్ళు. అంటే బెస్ట్ ప్లేయర్స్ తీసి అప్పుడు 23 జిల్లాల నుంచి, అంటే ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంది కదా, అప్పుడు అక్కడ తీసి బెస్ట్ ప్లేయర్స్ ని ఆడించేవాళ్ళు. సో నాకు ఆపర్చునిటీ రావటం, నేను అక్కడ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో నా పర్ఫార్మెన్స్ బాగుండటం, ఇమీడియట్లీ నేను ఏపీ టీమ్ కి అక్కడ సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే, అంటే మీరు ఇండియా టీం వరకు వెళ్ళారు అంటే మధ్యలో ఎంతో కష్టం ఉంటుంది. మామూలుగా స్టేట్ కి ఆడాలి, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆడాలి, మామూలుగా ఫస్ట్ డిస్ట్రిక్ట్, స్టేట్, మళ్ళీ ఇండియన్ టీం వరకు వెళ్ళాలి. మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అట్లా ఆలోచిస్తే చాలా స్ట్రగుల్ ఎదుర్కొన్నాను. బికాస్ ఏంటంటే నేను పెద్ద రిచ్ కిడ్ కాదు. సో అమ్మ నాన్న చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, వాళ్ళు ఫార్మర్స్. మా అమ్మ నాన్న కొన్ని సమ్ టైమ్స్ అయితే నేను బ్యాట్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇంకో దగ్గర వెళ్ళి స్పాన్సరింగ్ చేయించుకోవడానికి మనసు వచ్చేది కాదు. సో చాలా ఇబ్బందులు పడేవాడిని. ఆ టైంలో నేను ఏం చేశానంటే, నాకున్నటువంటి సింగింగ్ ని నేను వాడుకున్న ఆర్కెస్ట్రా సింగర్ గా బయటకు వెళ్ళేవాడిని. కొన్ని ఈవెంట్స్ లో నేను పాటలు పాడడం, అక్కడ వచ్చినటువంటి అమౌంట్ పెట్టుకున్న షూస్, లోయర్, టీ షర్ట్స్, ఈ బ్యాట్లు ఇట్లా కొనుక్కొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని. సో ఎందుకంటే ఇంట్లో అడగలేని పరిస్థితి, అట్లా కొంచెం బాగా ఇబ్బంది పడేవాడిని. సో వాళ్ళు అయినంత వరకు చేసేవాళ్ళు కానీ ప్రతిదంటే చేయలేని పరిస్థితి కదా ఇంట్లో. సో ఇంకా చాలా మంది ఉంటారు మా ఇంట్లో కూడా, 2 తమ్ముళ్ళు, ఒక అక్క, చెల్లి, అందరూ ఎడ్యుకేటర్స్. సో అట్లాంటి టైమ్స్ లో నేను ఆర్కెస్ట్రా సింగర్ కూడా వాడి ఆ వచ్చినటువంటి అమౌంట్ తో నేను క్రికెట్ కోసం వాడుకునేవాడిని. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఏపీ టీమ్ సెలెక్ట్ అవటం, నా ఫస్ట్ మ్యాచెస్ నుంచి నాకు ప్రతి ఫస్ట్ దాంట్లోనే నాకు ఫస్ట్ ఈస్ ద బెస్ట్ అనేటువంటిది బాగా నమ్ముతాను నేను, మరో ఆప్షన్ లేకుండా. సో ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అవటం, ఆ ఫస్ట్ టోర్నమెంట్ నేను ముంబైలో ఆడడం జరిగింది, ఫస్ట్ టోర్నమెంట్. సో అక్కడ ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావటం. అట్లాగా 2006 నుంచి 2014-15 వరకు కంటిన్యూస్ గా సౌత్ జోన్ నేషనల్స్ అన్నిట్లో ఆడడం. నాకు మా క్యాబ్ ఏపీ వాళ్ళు, తర్వాత సమర్థనం డిజేబుల్ ఫర్ ద చారిటబుల్ ఇక్కడ ట్రస్ట్ అని ఉంటది మాకు, సమర్థనం అని, క్యాబ్ ఇండియా అని. సో వాళ్ళు సపోర్ట్ చేయటం. సో నాకు ఆట ఉండటం, కొంచెం నన్ను ఎంకరేజ్ చేయడం. ఇంకా నేను 15 వరకు నాన్ స్టాప్ గా ప్రతి టోర్నమెంట్ లో, ప్రతి సౌత్ జోన్ లో నా గేమ్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక్కసారైనా ఇండియన్ టీం జెర్సీ ధరించాలి, పాకిస్తాన్ తో ఆడాలి,
పాకిస్తాన్ ని ఓడించాలి, అందులో నేను ఒకనై ఉండాలి. అది నా లైఫ్ డ్రీమ్ అనమాట. సో 2012 యాక్చువల్ గా మన ఇండియా పాకిస్తాన్ చేతిలో ఫైనల్ ఓడిపోతుంది. మా సార్ వినిపించారు, రే మన ఇండియా ఫైనల్స్ కి వచ్చిందిరా, ఫైనల్స్ లో ఓడిపోయిందిరా, మన రన్నర్స్ అయ్యిందిరా, అసలు మనకు చాలా హ్యాపీరా అన్నారు. ఎవరితో ఓడిపోయింది సార్? పాకిస్తాన్. ఫైనల్ దాకా వచ్చింది, అది హ్యాపీ, కానీ ఓడిపోయింది పాకిస్తాన్ తో, మనసు ఒప్పుకోవట్లేదు. అయ్యో, అప్పుడంటే మనసులో కొంచెం గర్వంగా, అమ్మ నేనే ఉండింటే ఒక 4 వికెట్లు తీసిండేవాడిని, లేదా ఒక సెంచరీ కొట్టిండేవాడిని, నేను గెలిపించిండేవాడిని, ఇట్లాగా అనుకుంటాం కదా కామన్ గా. అట్లాగా అనుకున్నా. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా నేను ఇండియన్ టీం ఆడాలి, ఆ బ్లూ జెర్సీ ధరించాలి, పాకిస్తాన్ తో గెలవాలి అని. సో స్టార్ట్ చేసి 2016 లో నాకు ఫస్ట్ T20 ఏషియా కప్ మన ఇండియాలోనే జరిగింది. అప్పుడు ఇంటర్నేషనల్ కి మీకు ఇంటర్నేషనల్ అడుగు పెట్టారు, అప్పుడు స్టార్ట్ అయింది. సో ప్రాబుల్స్ కి వెళ్ళాం, అక్కడ మంచి పర్ఫార్మెన్స్ రావటం. ప్రేమ్ కుమార్ యువర్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీమ్ అని ఒక అప్పుడు మీరు సెలెక్టెడ్ అన్నప్పుడు మీది ఏంటి అసలు? విపరీతమైన ఆనందం. అసలు ప్రాబుల్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కాల్ వచ్చింది, ప్రేమ్ కుమార్ యువర్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీమ్, గెట్ రెడీ అని. నాకు నోట్లో మాట రావట్లేదు, ఏడవాలో నవ్వాలో ఆనందపడాలి నాకేం తెలియట్లేదు. నేను ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యా. ఆ మాట వినగానే స్ట్రక్ అయిపోయాను, అక్కడే ఉన్న చోటు ఉన్నట్టు అట్లా స్ట్రక్ అయిపోయా. సో నేను రేపు ఇండియన్ టీం జెర్సీ ధరించుకుంటున్నానా, బ్లూ జెర్సీ నేను వేసుకుంటున్నానా, నా దేశానికి నేను ఆడుతున్నానా, చెప్పలేని ఆనందం. సో ఇక ఫస్ట్ T20 ఏషియా కప్ లోనే నాకు ఆపర్చునిటీ రావడం. ఫస్ట్ మ్యాచ్ నేపాల్ తో నేను ఆడడం జరిగింది. అందులో కూడా మంచి బౌలింగ్ బ్యాటింగ్, నేను ఆల్రౌండర్ క్రికెట్ లో. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంటాం, ఆ సిరీస్ అంతా ఆడడం. సో వన్ ఫైన్ డే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆ ఏషియా కప్ లో. సో అక్కడ కూడా బౌలింగ్ లో బ్యాటింగ్ లో మంచిగా ఆడి పర్ఫార్మెన్స్ ఇవ్వటం. ఆ పాకిస్తాన్ తో గెలిచినప్పుడు నేను ఇంకా కాలర్ ఎగిరేసుకున్నా. మన ఫస్ట్ టైం ఇంకా పాకిస్తాన్ తో ఏషియా కప్ లో ఫస్ట్ పాకిస్తాన్ తో ఆడి నేను విన్ అయినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యా. ఇంకా నాకు చాలు ఈ జీవితానికి, ఇంకా ఈ దేశానికి నేను నా భారతదేశ జెండా నేను గర్వంగా ఎగరేసా పాకిస్తాన్ పైన. నేను ఎప్పుడూ అనుకున్నటువంటి నా కళ నిజమైందని చెప్పేసి చాలా బాధపడ్డాను, ఏడ్చాను, ఆనందపడ్డాను.